హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బెండకాయ టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ. రైస్లోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా టేస్టీగా ఉంటుంది. త్వరగా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. చూడండి, బాగా వాష్ చేసుకొని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసిన బెండకాయలు వేసుకొని అవి కొంచెం ఉడికేంత వరకు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఫ్రై అయ్యి ఇంకా లాస్ట్లో ఇంకా ఉడికిపోయాయి అన్నంగా వీటిని తీసేయాలన్నమాట. వీటిలో జిగట వస్తుంది కదండి, ఆ జిగట పోయేంత వరకు చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జిగట అంతా పోయి ఈ కలర్ వచ్చిన తర్వాత డ్రైగా అయిపోతాయి కదా, అప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. మళ్ళీ ఇందులో 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకున్నాము. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం జీలకర్ర వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. వేసుకున్నప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎప్పుడు ఫ్రైయే కాకుండా బెండకాయతో పులుసు, బెండకాయ ఫ్రైయే కాకుండా ఇలాగ కర్రీ టమాటాతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాము. నేను ఇప్పుడే ఒకేసారి రుచికి సరిపడా, కూరకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి. ఇప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి కదా, అందుకని ఒకసారి బాగా కలుపుకొని చూడండి, లైట్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఆనియన్స్ అనేవి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా మైల్డ్గా, చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో మనం 2 మీడియం సైజ్ టమాటాలను పేస్ట్ చేసి వేసుకుంటే కర్రీ అనేది కొంచెం గ్రేవీగా బాగుంటుంది అనమాట. అందుకే నేను పేస్ట్ చేసి వేసుకున్నానండి. ఇలాగా ప్యూరీ చేసుకొని టమాటా పేస్ట్ మాదిరిగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అనేది బాగా కొంచెం ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట అనేది ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మొత్తం ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవాలండి. మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగండి వేసుకున్నాను. ఈ పెరుగు వేసేటప్పుడు మాత్రం మనం మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే గుల్లలుగా వచ్చేస్తుంది గ్రేవీ అనేది. సిమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, పెరుగు అంతా కలిసేటట్టు. చూడండి, ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మనం ఆయిల్ పైకి తేలి బాగా గ్రేవీ అనేది బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మన గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసుకోవాలండి. ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. కానీ ఏంటంటే మసాలా అన్నది బెండకాయలకు పట్టడానికి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి అలా ఉంచాలండి. ఎందుకంటే బెండకాయలకు మసాలా అంతా పోయి బెండకాయ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది.
చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోబాకండి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది. అలాగైనా ఆపేసుకోవచ్చండి డ్రైగా కావాలనుకున్న వాళ్ళు. లేదంటే ఇలా కొద్దిగా వాటర్ పోసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మూత వండిస్తే సరిపోతుందండి. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూడండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండి మన బెండకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.